తమిళనాడులో పెను దుమారం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ ఘటనలో ప్రభుత్వం కుట్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసింది ప్రభుత్వం. కరూర్ ఘటనకు సంబంధించిన వీడియోలో టీవీకే కార్యకర్తలు తొక్కిసలాట సమయంలో కార్డును బద్దలు కొట్టి పరిగెత్తుతున్నట్లుంది. టీవీకే చీఫ్ విజయ్ వాహనానికి సమీపంలో లైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ వెళ్లిన దృశ్యాలను విడుదల చేశారు. ఇందులో చిన్నారులు, మహిళలు ఆర్తనాదాలు పెట్టారు. తొక్కిసలాట ఘటనపై విజయ్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము 10 ఏరియాలకు పర్మిషన్ ఇవ్వమని పోలీసులను అడిగామని వీడియోలో పేర్కొన్నారు విజయ్. కరూర్ ర్యాలీలో జన సమూహం రెట్టింపవడం వల్లే తొక్కిసలాటకు దారితీసిందని, జనాన్ని అంచనా వేయడంలో టీవీకే పొరపాటు చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. 25,000 మందికి పైగా జనం పాల్గొన్న ఈ ర్యాలీ నిర్వహణలో టీవీకే పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తోంది స్టాలిన్ సర్కార్. జన సమూహం ఎక్కువగా ఉండటం వల్ల విజయ్ను నిర్దేశించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల ముందు ఆపమని పోలీసులు కోరారని, కానీ నిర్వాహకులు అంగీకరించలేదని కూడా ఆరోపించింది డీఎంకే. విజయ్ వెహికల్ కరూర్లోని ర్యాలీకి నిర్ణయించిన స్థలం దగ్గరికి రాగానే జన సమూహం పెరిగిందని, ప్రజలు ఒక్కసారిగా పక్కకు కదిలారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపింది ప్రభుత్వం. మధ్యాహ్నం నుంచి జన సమూహం పెరిగిందని, కొంతమంది ఉదయం గుమికూడారని, దీనివల్ల తీవ్ర ఒత్తిడి, అలసటకు గురయ్యారని అంటోంది ప్రభుత్వం. విద్యుత్ జనరేటర్ ఎన్క్లోజర్ వైపు భారీగా జనం గుమికూడారని, తర్వాత ప్రదేశానికి సమీపంలో ఉన్న ఫోకస్ లైట్లు ఆరిపోయాయని తెలిపింది ప్రభుత్వం. తమిళనాడులో పెను దుమారం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ ఘటనలో ప్రభుత్వం కుట్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసింది ప్రభుత్వం. కరూర్ ఘటనకు సంబంధించిన వీడియోలో టీవీకే కార్యకర్తలు తొక్కిసలాట సమయంలో కార్డును బద్దలు కొట్టి పరిగెత్తుతున్నట్లుంది. టీవీకే చీఫ్ విజయ్ వాహనానికి సమీపంలో లైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ వెళ్లిన దృశ్యాలను విడుదల చేశారు. ఇందులో చిన్నారులు, మహిళలు ఆర్తనాదాలు పెట్టారు. తొక్కిసలాట ఘటనపై విజయ్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము 10 ఏరియాలకు పర్మిషన్ ఇవ్వమని పోలీసులను అడిగామని వీడియోలో పేర్కొన్నారు విజయ్. కరూర్ ర్యాలీలో జన సమూహం రెట్టింపవడం వల్లే తొక్కిసలాటకు దారి తీసిందని, జనాన్ని అంచనా వేయడంలో టీవీకే పొరపాటు చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. 25,000 మందికి పైగా జనం పాల్గొన్న ఈ ర్యాలీ నిర్వహణలో టీవీకే పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తోంది స్టాలిన్ సర్కార్. జన సమూహం ఎక్కువగా ఉండటం వల్ల విజయ్ను నిర్దేశించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల ముందు ఆపమని పోలీసులు కోరారని, కానీ నిర్వాహకులు అంగీకరించలేదని కూడా ఆరోపించింది డీఎంకే. విజయ్ వెహికల్ కరూర్లోని ర్యాలీకి నిర్ణయించిన స్థలం దగ్గరికి రాగానే జన సమూహం పెరిగిందని, ప్రజలు ఒక్కసారిగా పక్కకు కదిలారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపింది ప్రభుత్వం. మధ్యాహ్నం నుంచి జన సమూహం పెరిగిందని, కొంతమంది ఉదయం గుమికూడారని, దీనివల్ల తీవ్ర ఒత్తిడి, అలసటకు గురయ్యారని అంటోంది ప్రభుత్వం. విద్యుత్ జనరేటర్ ఎన్క్లోజర్ వైపు భారీగా జనం గుమికూడారని, తర్వాత ప్రదేశానికి సమీపంలో ఉన్న ఫోకస్ లైట్లు ఆరిపోయాయని తెలిపింది ప్రభుత్వం.